హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఎస్ఏ బయోసైన్స్‌కి రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. అయితే 6థ్ క్లాస్ పార్ట్ 1లో బయోసైన్స్‌కి సంబంధించిన టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 2లో దీంట్లో వచ్చేసి ఒక 3 లెసన్స్ ఉన్నాయి. మొక్కల భాగాలు, వాటి విధులు, జంతువులలో చలనాలు, సజీవులు, నిర్జీవులు. ఇవి కొంచెం చిన్న టాపిక్సే. వీటి గురించి అంత డెప్త్‌గా ఏముండదు. జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఉంటది. ఇవి చూద్దాము. అయితే క్లాస్‌లోకి వెళ్ళే ముందు వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నోటిఫికేషన్ లేని టైం కాబట్టి ఇది మనలాగా చదవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది. దానివల్ల వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. సో లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాము. మొక్కలు భాగాలు, వాటి విధులు. మొక్కల్లో ఉండే భాగాలు వేరు, కాండం, పత్రాలు, పుష్పం. ఒక మొక్కను తీసుకున్నట్లయితే భూమి లోపల ఉండే భాగము వేరు. దీనివల్ల మొక్కకు పోషక పదార్థాలు అనేటివి, నీరు, పోషక పదార్థాలు అందుతాయి. నెక్స్ట్ భూమికి పై భాగంలో ఉండేది కాండము. ఈ కాండంకు పత్రాలు ఉంటాయి. సో పైన చివరి భాగంలో పుష్పం ఉంటుంది. ఈ పుష్పం నుంచే మనకు ఫలాలు వస్తాయి. వేరు వ్యవస్థ 2 రకాలు ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒక క్యారెట్ని తీసుకుంటే ఆ క్యారెట్ మధ్య భాగంలో ఉండే లడ్డుగా ఉంటుంది, లావుగా ఉంటుంది. దానిని వచ్చేసి ప్రధాన వేరు అని అంటారు. దాని పక్కన సన్న సన్న దారాలు లాంటివి ఉంటాయి. వాటిని పార్శ్వవేర్లు అని అంటారు. పీచు వేరు వ్యవస్థ ఇది గడ్డిలో, వరిలో చూడొచ్చు. మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు వేరు వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. ఈ వేరు వ్యవస్థ వల్ల మొక్కకు అంటే ఈ వేరు వ్యవస్థ అనేది భూమిలో దాని వేరు వ్యవస్థను అనేది స్ప్రెడ్ చేసి మొక్కకు పటుత్వాన్ని ఇస్తుంది. బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తీస్తారు. ఒక యాపిల్ని తీసుకుంటే దానిలో 84% వాటర్ ఉంటుంది. 84% వాటరు. అదేవిధంగా ఒక దోసకాయని తీసుకుంటే దానిలో కూడా 96% వాటరే ఉంటుంది, నీరు ఉంటుంది. ఆహారాన్ని నిల్వ చేసుకునే వేర్లు దుంప వేర్లు అని అంటారు. వీటికి వచ్చేసి ఉదాహరణ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, చిలకడదుంప. ఇవి వేర్లు. వీటిలో ఆహారాన్ని నిల్వ చేసుకొని ఇవి లావుగా కనిపిస్తాయి. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనే భాగాలు ఉంటాయి. సో ఇట్లా ఒక పత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ పత్రంలో దీన్ని వచ్చేసి పత్రపీఠం అని అంటారు. పత్రపీఠం. నెక్స్ట్ ఇది వచ్చేసి పత్రవృంతం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇగో ఈ ప్లేస్ను పత్రదళం అని అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మధ్య ఈన, దీనినే నడిమి ఈన అని కూడా అంటారు. నెక్స్ట్ పత్రంలో ఉండే నడిమి ఈన, పక్క ఈనలు పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని ఇస్తాయి. ఈ విధంగా పత్రం ఉన్నట్టయితే ఈ మధ్యలో ఉన్నదానిని నడిమి ఈన అంటే, ఈ పక్కన ఉండే వాటిని పక్క ఈనలు అని అంటారు. ఇది వచ్చేసి పత్రానికి పటుత్వాన్ని ఇస్తుంది. ఈనెల వ్యాపనము 2 రకాలుగా ఉంటుంది. జాలకర ఈనెల వ్యాపనము, సమాంతర ఈనెల వ్యాపనము. సో ఈ జాలకర ఈనెల వ్యాపనం అనేది తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం చిక్కుడు ఆకులో చూడొచ్చు. చిక్కుడు ఆకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని వచ్చేసి జాలకర. ఈ ఆకు అనేది మనం డ్రై అయినాక లేదంటే పచ్చి ఆకు అయినా కానీ దాని యొక్క లేయర్ తీసినప్పుడు ఒక మెష్ రూపంలో కనిపిస్తుంది. సో దీన్ని వచ్చేసి జాలకర ఈనెల వ్యాపనం అని అంటారు. సమాంతర ఈనెల వ్యాపనం అని అంటే ఇది పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. మనం ఒక వరి ఆకును తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, సన్నగా పొడవుగా ఉంటుంది. దీన్ని వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. ఇది వరి మొక్కలో, గడ్డిలో ఉంటుంది. పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కణాలు ఉంటాయి. వీటినే రక్షక కణాలు అని అంటారు. అయితే ఒక పత్రాన్ని తీసుకొని దాన్ని అడ్డుగా కత్తిరించి దాన్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు అది ఒక చిక్కుడు గింజ ఆకారంలో ఈ విధంగా కనిపిస్తుంది. మధ్యలో ఒక ఎంటీ ప్లేస్ లాగా ఒక రంధ్రం కనిపిస్తుంది. దీన్నే వచ్చేసి పత్రరంధ్రం అని అంటారు. ఈ పత్రరంధ్రం ద్వారా అధిక నీరు బయటకు పోతుంది.
సో దీన్ని వచ్చేసి బాష్పోచ్చేకం అని అంటారు. కొన్ని కాండాల ఆహారాన్ని నిల్వ చేస్తాయి, వాటినే దుంపలు లేదా దుంప కాండాలు అని అంటారు. సో వాటికి వచ్చేసి ఉదాహరణ బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు. అయితే మనకు ఎగ్జామ్లో కాండం అంటే ఏంటి, కాండానికి ఉదాహరణలు ఏంటి అని అడుగుతాడు. లేదు అని అంటే ఒకవైపు వేర్లకు సంబంధించినవి, ఒకవైపు కాండానికి సంబంధించిన పేర్లు ఇచ్చి మ్యాచింగ్ చేయమంటాడు. సో మనం బంగాళదుంప వేర కాండమా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు ఇవి వేర్ల కాండం అనేది గుర్తుంచుకోవాలి. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు అనేటివి కాండాలు. పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచుతారు. ఇది వచ్చేసి జపాన్ సాంప్రదాయ కళ. దీనినే ఈ ప్రాసెస్నే బోన్సాయ్ అని అంటారు. సో వీటినే వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలని కూడా అంటారు. సో ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అంటే జామ చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు ఇలాంటివి తీసుకుంటే మనకు ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కువ లేనప్పుడు వాటిని కుండీలలో టెర్రస్ మీద ఆ విధంగా పెంచుతారు. సో వీటిని వచ్చేసి అంటే మరుగుజ్జుగా చిన్నగా ఎంత పెద్ద వృక్షాన్నైనా చిన్న కుండీలో పెంచగలుగుతున్నాం కాబట్టి దీనిని వచ్చేసి వామన వృక్షము లేదా బోన్సాయ్ ప్లాంట్ లేదా మరుగుజ్జు వృక్షం అని కూడా అంటారు.